कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरिनाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 7వ శ్లోకం పదపాఠం. వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతే భక్తియోగః ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతే భక్తియోగః ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. భక్తియోగః ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. మాతాజీలో చదువుతారా? చదువు. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు. వాసుదేవే శ్రీకృష్ణునకు, భగవతి భగవానుడైన, భక్తియోగః భక్తియుక్త సేవ, ప్రయోజితః చేయుట వలన, జనయతి కలుగజేయును, ఆసు వెనువెంటనే, వైరాగ్యం వైరాగ్యమును, జ్ఞానం జ్ఞానము, చ మరియు యదహైతుకం నిర్హేతుకమైనట్టి. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును మరియు జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. భాష్యము.
శ్రీకృష్ణ భగవానునికి వనరింపబడు భక్తియుత సేవ ఒక రకమైన భౌతికమైనటువంటి భావప్రేరితమైనదని కొందరు భావించారు. అలాంటి వారు ఆధ్యాత్మికానుభవమునకై యజ్ఞము, దానము, తపము, జ్ఞానము, యోగములాది పలు పద్ధతులు శాస్త్రముల యందు నిర్దేశింపబడినవిని వాదింతురు. వారి అభిప్రాయం ప్రకారము భక్తి అనేది కేవలము ఉన్నత శ్రేణి కార్యములను చేయలేని వారి కోసం మాత్రమే ఉద్దేశింపబడినది. సాధారణముగా ప్రబలియున్న భావన ప్రకారము భక్తి అనేది కేవలం శూద్రులకు, వైశ్యులకు మరియు అల్పజ్ఞులైన స్త్రీలకు మాత్రమే సంబంధించినది. కానీ వాస్తవానికి భక్తి అనేది అత్యుత్తమ ఆధ్యాత్మిక కర్మమై ఉన్నది. కనుకనే అలాంటి దివ్యమైన భక్తి ఉదాత్తమే గాక ఆచరించుటకు సులభమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడితో సంబంధమును నెరపు ఉద్దేశమును తీవ్రముగా కలిగినట్టు శుద్ధ భక్తులకు అది ఉదాత్తము కాగా, భక్తి రంగమున నూతనముగా ప్రవేశించిన సాధకులకు అది సులభమై ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో సంబంధము నిరుపుట అనున్నది ఒక గొప్ప శాస్త్రం. శూద్రులు, వైశ్యులు, స్త్రీలు మరియు శూద్రుల కన్నను హీనులైన వారితో సహా సర్వులకు అది సంబంధించినదై ఉన్నది. అట్టి ఎడ ఉన్నత వర్గము వారైన యోగ్య బ్రాహ్మణులు మరియు రాజర్షుల గురించి వేరేగా చెప్పాల్సినదేమున్నది? ఉన్నతమైన కర్మలుగా భావింపబడు యజ్ఞము, దానము, తపము లాదివి వాస్తవమునకు శుద్ధమును మరియు శాస్త్రీయమును అయిన భక్తి మార్గమును అనుసరించున్నటువంటి అంశములు మాత్రమే. ఆధ్యాత్మిక అనుభవ మార్గమున జ్ఞానము మరియు వైరాగ్యము రెండును అత్యంత ముఖ్యమైన అంశములు. వాస్తవమునకు ఈ ఆధ్యాత్మిక కర్మ ఎంతయు సమస్తమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానమును కలుగజేయదు. అట్టి పూర్ణ జ్ఞానము ద్వారా మనుషుడు భౌతికాసక్తి నుండి ముక్తుడై ఆధ్యాత్మిక కర్మల పట్ల మరింతగా అనురక్తుడవు. భౌతిక విషయముల నుండి ముక్తిని పొందుటైనగా మందమతులైన కొందరు తలచునట్లు అచేతన స్థితిని లేదా జడస్థితిని పొందుట కాదు. శుభాశుభ ఫలములను కలుగచేయు కర్మలను చేయలేకపోవుటయే నైష్కర్మ్యమనబడు. అనంగీకారమనగా వాస్తవమైన విషయములను కూడా అంగీకరింపరాదని భావము కాదు. అనవసరములైన వాటిని త్యజించుట అనగా అవసరములైన వాటిని కూడా త్యజించవలనని భావము కాదు. అదేవిధముగా భౌతిక రూపముల నుండి వైరాగ్యం అనగా సత్యరూపమును కూడా తృణీకరించుట అని భావము కాదు. వాస్తవమునకు సత్యరూపానుభవము కొరకే భక్తియోగము నిర్ణయింపబడినది. కావున సత్యరూపానుభవమైనంతనే అసత్యములైనట్టి రూపములన్నీ అప్రయత్నముగా వాటంతట అవి తొలగిపోగలవు. కనుక సత్యరూపమైన భక్తియుత సేవను సత్యరూపమునకు గూర్చుట అయినది భక్తియోగమునందు పురోగతి ద్వారా మనుజుడు న్యూనములైన విషయముల నుండి వైరాగ్యమును పొంది ఉన్నత విషయముల పట్ల అనురక్తుడగు. అలాగే జీవుని పరమధర్మమైనందున ఈ భక్తి యోగము అతనిని భౌతిక భోగానుభవము నుండి ముక్తుని చేయు. అదే శుద్ధ భక్తునికి చిహ్నమై ఉన్నది. అట్టి శుద్ధ భక్తుడు ఎన్నడూనూ మూర్ఖుడు కాడు. అతడు ఎన్నడూనూ న్యూనశక్తి యందు రతుడగుట కానీ భౌతిక విషయములకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ చేయడు. కానీ ఇటువంటి కార్యం ఎన్నడూనూ శుష్క హేతువాదము చే సాధ్యము కాదు. కేవలం శ్రీకృష్ణ భగవానుని నిర్హేతుక కరుణ చేతనే అది సాధ్యము కాగలదు. సారాంశం ఏమిటంటే, శుద్ధ భక్తుడైన వాడు జ్ఞానము, వైరాగ్యమాది సర్వ శుభలక్షణములను సంపూర్ణముగా కలిగి ఉండడు. కానీ జ్ఞానము లేదా వైరాగ్యము కలిగి ఉన్నంత మాత్రమున మనుషుడు భక్తి నియమములను తెలిసి ఉన్నాడని చెప్పడానికి మాత్రము వీలు లేదు. అనగా భక్తి యోగమే మనుషుని పరమధర్మమై ఉన్నది. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఆదివారం ప్రత్యేక సత్సంగానికి అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 2వ అధ్యాయం 7వ శ్లోకం చర్చిస్తున్నాం.
ఇది చాలా చక్కటి శ్లోకం. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. వాసుదేవుడు అంటే అర్థం ఏమిటి? వాసుదేవ అంటే అర్థం రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వసుదేవుని యొక్క పుత్రుడు అని, రెండవది వాసుదేవుడు అంటే సర్వత్రా వసించేవాడు అని. సర్వత్రా అంటే సర్వమునకు లోపల సర్వమునకు బయట కూడా విస్తరించి ఉన్నవాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్తాడు, ఎవరు అత్యున్నతమైనటువంటి యోగి అంటే సకల జీవుల యందు నన్ను సకల జీవుల యందును అంటే ఇక్కడ ఏమంటున్నాడు, సకల జీవులను నా యందు నన్ను సకల జీవుల యందును ఎవరైతే చూడగలడో అతడు అత్యున్నతమైనటువంటి యోగి అని చెప్పబడింది. ఇదేమిటి అంటే మనమందరం కూడా ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం. ఈ శరీరం అనేది 8 రకాల పదార్థాలతో తయారైంది. ఏమిటవి అంటే 5 స్థూల పదార్థాలు, 3 సూక్ష్మ పదార్థాలు. 5 స్థూల పదార్థాలు ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. సూక్ష్మ పదార్థాలు అంటే మనసు, బుద్ధి, అహంకారం. వీటి చేత మన శరీరం అనేది తయారైంది. మరి జీవులైనటువంటి మనం దేని యందు ఉన్నాం? ఈ శరీరంలో మనం ఉన్నాం, అంతే కదా. మరి ఏవైతే 8 రకాల పదార్థాలు చెప్పుకున్నామో కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నామే ప్రకృతి రష్టదా అని చెప్పి అంటాడు. అంటే ఈ 8 కూడా నా యొక్క భిన్నమైనటువంటి ప్రకృతి అని చెప్పి అంటాడు. ప్రకృతి అంటే శక్తి అని అర్థం. అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే 8 రకాల పదార్థాలు కూడా నా యొక్క శక్తి అని అంటున్నాడు. అంటే మనం ఎవరిలో ఉన్నాం? ఇప్పుడు ఆత్మ అయినటువంటి మనం ఎవరి శక్తి చేత తయారు చేయబడిన శరీరంలో ఉన్నాం? భగవంతుని యొక్క శక్తి చేత తయారు చేయబడినటువంటి శరీరంలో మనం ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం ఎవరి యందు ఉన్నట్టు? కృష్ణుని యందు ఉన్నట్టేనా కదా? కృష్ణుని యందు ఉన్నట్టు. అలాగే ఆయన కూడా సకల జీవుల యందు ఉన్నాడు. ఇదేమిటి? జీవులందరూ ఆయనలో ఉన్నారు ఎలాగనేది మనం అర్థం చేసుకున్నాం. మళ్ళీ ఆయన నేను కూడా సకల జీవుల్లో ఉన్నాను అంటున్నాడు. ఎలా ఉన్నాడు? ఎలా ఉండుంటాడు ఆయన సకల జీవుల్లో? పరమాత్మ రూపంలో. చూడండి, ప్రతి జీవి యొక్క హృదయంలో ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆ విధంగా ప్రతిదానికి లోపల బయట కూడా ఆ భగవంతుడు ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటారంటే వాసుదేవుడు అని చెప్పంటారు. వాసుదేవ అంటే అర్థం అది సర్వత్రా వసించేటువంటి వాడు అని. మరి ఇక్కడ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణునకు అంటే వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణునకు భక్తియుత సేవ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటో చెప్తున్నారు. కృష్ణునికి మనం భక్తియుత సేవ చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే మనిషి త్వరగా నిర్హేతుకమైన జ్ఞానాన్ని మరియు జగము నుండి వైరాగ్యాన్ని పొందుతారట. నిర్హేతుకమైనటువంటి హేతు అంటే ఏమిటి అర్థం? హేతు అంటే కోరుకోవడమా? హేతు చెప్పొచ్చు, కారణము. అకారణమైనటువంటి జ్ఞానం వస్తుందట భక్తియుత సేవ చేసేవారికి, కృష్ణుడికి సేవ చేసేవారికి. అంటే ప్రయత్నించకుండానే వాడికి జ్ఞానం వస్తుందట. చూడండి, అంటే ప్రత్యేకించి వాడు మళ్ళీ శాస్త్రాధ్యయనాలు అవి ఇవి చేయాల్సిన అవసరం లేకుండానే ఒకవేళ అతడు భగవంతుని యొక్క భక్తి సేవలో ఉన్నట్లయితే అతడు ప్రయత్నించకుండానే సహజంగానే అతడికి జ్ఞానం కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటారు మరి జ్ఞానం? పరమాత్మ ద్వారా కలుగుతుంది. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు కదా, తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయ అని చెప్పన్నాడు. మరి సకల జీవులకు మొదటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మదేవునికి కూడా జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? పరమాత్మగా ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క సేవలో ఉంటారో వారికి సహజముగానే జ్ఞానం కలుగుతుంది. కాజులెస్ అని చెప్పన్నారు. అంటే దీనికి ఏం కారణం లేదు. ఎందుకు కలుగుతుందండి ఆ విధంగా జ్ఞానం అంటే దానికి ఏం కారణం లేదు, తనంతట తానుగా కలుగుతుందట. ఇంకేమన్నారు? అలాగే జగము నుండి వైరాగ్యమును పొందుతున్నాడు. జగము అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాని నుండి వైరాగ్యాన్ని కూడా పొందుతారట సహజంగానే. అకారణంగానే అతనికి ఆసక్తి పోతుందట ఈ ప్రపంచం పట్ల. వైరాగ్యము అంటే అర్థం ఏమిటి? రాగము అంటే ఆసక్తి, అటాచ్మెంట్ అని చెప్పంటాం. వై అనే శబ్దాన్ని జోడిస్తే అది నకారాత్మకం అయిపోతుందంటే నెగిటివ్ అయిపోతుంది అనమాట.
వైరాగ్యము అంటే ఆసక్తి లేకపోవడం. సహజంగానే ఏమవుతుందట, శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుత సేవ చేయడం ద్వారా వెంటనే అకారణంగా అతడికి జ్ఞానము కలుగుతుంది. అలాగే ఈ ప్రపంచం నుండి వైరాగ్యాన్ని కూడా పొందుతున్నాడు. ఇది చాలా చాలా ముఖ్యం అనమాట. జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఒకటి భగవంతుడి గురించినటువంటి జ్ఞానం, రెండోది ప్రపంచం పట్ల వైరాగ్యం. ఈ రెండు ఎందుకు అవసరం అంటే, మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే, వేరే ఇతర జీవజాతులు చేయలేనటువంటి పని మనిషి చేయగలిగింది ఏమిటి? 84 లక్షల జీవరాశుల్లో ఇతర ఏ జీవులు చేయలేని పని కేవలం మానవ శరీరంలో మాత్రమే మనం చేయగలిగిన పని ఏమిటి? ఏమా? ఆలోచన, జ్ఞానం, ఇంకా భగవంతుడి గురించి తెలుసుకోవడం. భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది కేవలం మానవ రూపంలోనే సాధ్యమవుతుంది. తెలుసుకోవడం మాత్రమే కాదు, భగవంతుడిని చేరుకోవడం కూడా సాధ్యమవుతుంది. మరి భగవంతుడిని చేరుకోవాలంటే రెండు కావాలి మనకి. ఒకటి, మొట్టమొదటిది, సరే ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం, అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం. వెళ్ళాలంటే రెండు కావాలి. ఒకటి ఏమిటంటే, అమెరికా గురించి జ్ఞానం కావాలి మనకు ముందు. ఆ దేశం ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి, ఈ సమాచారం కావాలి. రెండవది, తాను ఇప్పటికే ఉంటున్నటువంటి ప్రదేశం పట్ల వైరాగ్యము ఉండాలి. అంటే ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, పిల్లలు ఎక్కడో విదేశాల్లో వాళ్ళు స్థిరపడిపోతారు. తల్లిదండ్రులు రమ్మని అడుగుతుంటారు, మీరు కూడా వచ్చేయండి, ఎంతకాలం ఉంటారు ఇక్కడ, రండి అంటే వాళ్ళు రామంటారు. ఎందుకని రామంటారు? ఉన్న ఇల్లు అలాగే గ్రామం, చిన్నప్పటి నుంచి పెరిగిన వాటిని ఎలా వదిలేస్తాం మనం? దాన్ని ఏమంటారు? ఆసక్తి కదా, అర్థమైంది కదా. కాబట్టి వాళ్ళకి దాని పట్ల వైరాగ్యం లేకపోవడం వల్ల, అంటే దాని పట్ల ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు వదిలి వెళ్ళలేరు అనమాట. అలాగే మనం భగవద్ధామం వెళ్ళాలంటే భగవద్ధామం గురించినటువంటి జ్ఞానం ఉండాలి మొట్టమొదట. రెండు, ఈ భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం భగవంతుడిని చేరుకోగలం. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. అందుకే ఇక్కడ ఏమన్నారంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత సేవ చేస్తారో వారికి అప్రయత్నంగానే, ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తామో అప్రయత్నంగానే భగవంతుడి గురించిన జ్ఞానం తెలుస్తుంది, కృష్ణుడు ఎలాంటి వాడు అనేది తెలుస్తుంది. అలాగే ఏదైతే భౌతిక ప్రపంచంలో మనం ఉన్నామో దాని పట్ల వైరాగ్యము కలుగుతుంది. సాధారణంగా ఈ అనాసక్తిని పెంపొందించడం అనేది చాలా చాలా కష్టం అనమాట ఈ ప్రపంచంలో. చూడండి, అంటే ఈ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టడం చాలా కష్టం. ఈ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో, అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మన దుఃఖానికి కారణం కూడా. మన దుఃఖానికి కారణం ఏమిటంటే ఈ ఆసక్తులే. అందుకే వీతరాగ భయక్రోధ అని చెప్పబడింది. అంటే మళ్ళీ మనం ఇంకొక జన్మ ఎత్తుతాం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత. అది దేని ఆధారంగా ఇవ్వబడుతుంది మనకి అంటే, మనం పెంచుకున్నటువంటి రాగద్వేషములను బట్టే. చూడండి, అంటే మనం ఈ జీవితంలో ఒకరి పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఆ ఆసక్తి మళ్ళీ మనల్ని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినటువంటి గాలిపటాన్ని వెనక్కి లాగినట్టుగా, అంతే కదా. గాలిపటం ఎంత దూరం వెళ్ళినా సరే అది తాడు మన చేతిలో ఉన్నంత వరకు ఏమవుతుంది, దాన్ని చుట్టేయచ్చు, మనం వెనక్కి తీసుకురావచ్చు. అదేవిధంగా మనం ఈ జన్మలో భౌతికమైన ఆసక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ ఇంకొక మానవ జన్మ తీసుకోవాల్సిందే. అంటే ఏం చేస్తుంది, ఆ ఆసక్తి మనల్ని లాక్కొచ్చేస్తుంది అన్నమాట ఎక్కడున్నా సరే. దీన్ని రాగము అన్నాం. రెండవది ద్వేషం. చూడండి, ప్రకృతి నియమాలు ఎలా పనిచేస్తాయంటే, దేని పట్ల ఆసక్తి ఉందో దానితో కలిపి పుడతాం మనం, దేని పట్ల ద్వేషం ఉందో దానితో కూడా కలిపి పుడతాం మనం. మీకు అర్థమైంది కదా. ఈ ప్రపంచంలో మనం మరణించేటప్పుడు ఒకటి పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, వాడిని నేను చంపుతాను, వాడిని నేను ఇది చేస్తానని చివరి క్షణంలో కూడా వాడి గురించే మనం స్మరించామనుకోండి, అప్పుడు వాడితో మనం సన్నిహితమైనటువంటి సంబంధంలో పుడతాం. బహుశా తల్లిదండ్రులు అంటే తండ్రి పుత్రులుగా పుట్టే అవకాశం ఉంది, లేదా భార్యాభర్తలుగా కూడా పుట్టే అవకాశం ఉంది. అర్థం కదా. ఆ విధంగా జన్మించి ఏం చేస్తారు, వాళ్ళు పుట్టి ఇక్కడ కొట్టుకుంటారు.
ఇదేమిట్రా తల్లిదండ్రులు ఎందుకు కొట్టుకుంటున్నారు వీళ్ళు అనుకుంటాం, శత్రుత్వం ఎందుకుందని. వాళ్ళు పుట్టిందే అందుకోసం. అర్థమైంది కదా. అంటే ద్వేషం అనేది అలా పనిచేస్తుంది అనమాట. అందుకే శాస్త్రాలు మళ్ళీ మళ్ళీ కృష్ణుడు చెప్తాడు, రాగద్వేషములను దాటాలి అని చెప్పంటాడు, సమత్వ భావనలో ఉండాలి అని చెప్పంటాడు. మనం నా భారతదేశం గొప్పది, ఎందుకు భారతదేశం గొప్పది, ఎందుకంటే నేను పుట్టాను కాబట్టి. చూడండి, వాడు ఒకవేళ బంగ్లాదేశ్లో పుట్టుంటే బంగ్లాదేశం గొప్పది, వాడు నైజీరియాలో పుట్టుంటే నైజీరియా గొప్పది, అంతే కదా. ఏ దేశం వాడికి ఆ దేశం గొప్పది. కానీ అదే భావనని పెంపొందించుకుంటే చూడండి, ఇక్కడ ప్రమాదం ఏమిటంటే భౌతికమైన ఆసక్తి ఉండి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకోలేదు అనుకోండి, అప్పుడు మనకి దేని పట్ల అయితే ఆసక్తి ఉందో దాని యందు మనం పశు జన్మల్లో పుట్టాల్సి ఉంటుంది. చూడండి, అలా కాకుండా భౌతికమైన ఆసక్తి ఉంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి చేతనం కూడా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ మానవ జన్మ కలుగుతుంది ఇదే దేశంలో. ఒక వ్యక్తికి నేను భారతీయుడనే భావన ఉంది గట్టిగా, దానితో పాటుగా భగవంతుడి మీద కొంచెం భక్తి ఉంది అంతో ఎంతో, అలాంటి వాడు మళ్ళీ భారతదేశంలో పుడతాడు మనిషిగా. అలా కాకుండా ఒకవేళ భారతదేశం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది కానీ భగవంతుడి పట్ల భక్తి లేదనుకోండి, వాడు మళ్ళీ ఏ పందికొక్కగానో లేకపోతే కుక్కగానో ఎలుకగానో ఇదే గడ్డపై పుట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పురాణాల్లో చాలా ఉన్నాయి వృత్తాంతాలు అలాంటివి. మనకి ఒక పురాణంలో ఒక వృత్తాంతం చెప్పబడుతుంది. ఏమిటంటే ఒక వ్యక్తి తన కుటుంబం పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తుడైపోతాడనమాట. తన కుటుంబం పట్ల, తనకున్నటువంటి ఆస్తి పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటాడు. కానీ అతడికి భగవత్ చైతన్యం ఉండదు. అందుచేత ఏమవుతుందంటే పురాణాల్లో చెప్పబడింది, ఆ వ్యక్తి మళ్ళీ ఏం చేస్తాడంటే అదే ఇంట్లో ఎలుకగా పుడతాడనమాట. అదే ఇంట్లో ఎలుకగా పుట్టి, అయితే నారదుడు చూస్తాడు. నారదుడికి తెలిసి, అరే పాపం వీడు ఎలుకగా పుట్టాడని చెప్పి వచ్చి, ఇదిగో నువ్వు చూడు పూర్వజన్మలో ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇక్కడే పుట్టావు, నువ్వు ఆసక్తి వల్ల ఈ విధంగా తయారయ్యావు, ఇప్పుడైనా సరే ఆసక్తిని తెంచుకోమంటే ఒప్పుకోడు అనమాట. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఎలుక అటు ఇటు తిరుగుతుందని చెప్పి దాన్ని పట్టుకుని కొట్టి చంపేస్తారు. చూడండి, భౌతికమైనటువంటి ఆసక్తిలో ఇలా జరుగుతుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ ఆధ్యాత్మిక చింతన ఉండి కుటుంబం పట్ల, తన కుటుంబీకుల పట్ల తీవ్రమైన ఆసక్తి ఉంటే వాళ్ళు పితృలోకాలకు వెళతారు. చూడండి, పితృలోకం అంటే మన భూమికి పైన పితృలోకం అని ఉంటుంది. అంటే మరణించినటువంటి వారు, అంటే పుణ్యాత్ములై మరణించినటువంటి వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. అర్థం కదా. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదో పూజలు పునస్కారాలు చేసుంటారు, భగవంతుడికి ఏదో సేవ చేసుంటారు, కానీ వాడి కుటుంబం అంటే వాడికి చాలా ఆప్యాయత అనమాట. అదే సమయంలో భక్తియుత సేవ కూడా చేస్తున్నాడు. అలాంటి వాడు ఏమవుతాడంటే మరణించిన తర్వాత పితృలోకానికి వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబంలో పుట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. చూడండి, అంటే మళ్ళీ వాళ్ళ సంతానంగాను. అందుకే చూడండి, చాలామంది తాత మనవడగా పుట్టాడని చెప్పి అంటారు చాలాసార్లు, మీరు గమనించారు లేదు. అదే కదా, పుట్టినవాడు వాడికి అందుకే ఏం చేసేవారంటే పూర్వం తాత పేరు మనవడికి పెట్టేవారు, లేదా ముత్తాత పేరు తర్వాత వాడికి పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. వాళ్ళ భావన ఏమిటంటే వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ పుట్టారని. అది సాధ్యమే ఎప్పుడంటే వాళ్ళు పుణ్యాత్ములు అయితే. వాళ్ళు పుణ్యాత్ములు కాదనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళు ఇదే ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఏ బొద్దింకగా పుట్టొచ్చు, ఎలుకగా పుట్టొచ్చు, లేదా అదే ఆ భూమిలో ఎక్కడో ఒక చోటన పాముగా పుట్టే అవకాశం ఉంది. చూడండి, ఇక ద్వేషం విషయానికి వస్తే, ఎవరైనా ఒక వ్యక్తి విలువైన మానవ జన్మను పొంది భారతదేశంలో పుట్టి వాడు పాకిస్తాన్ని అసలు నేను ప్రధానమంత్రిని అయితే పాకిస్తాన్ ఒక రాత్రిలో మొత్తం ఖాళీ చేసేస్తాను, లేకపోతే నాకు ఆ దేశం అంటే నాకు ద్వేషం, లేకపోతే క్రైస్తవులు అంటే నాకు ద్వేషం, మహమ్మదీయులు అంటే నాకు ద్వేషం. చూడండి, ద్వేషం 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 అలా మరణించేటప్పుడు అదే ద్వేషంతో కనుక మరణిస్తే దేని పట్ల ద్వేషమో అక్కడ పుడతాడు వెళ్ళి. చూడండి, పాకిస్తాన్ 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 అనుకుంటున్నాడు అనుకుని వెళ్ళి పాకిస్తాన్లో పుడతాడు. చూడండి, ఇక్కడేమో వ్యతిరేకించాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు మళ్ళీ వచ్చే జన్మ. ముందు జన్మలో భారతదేశం జిందాబాద్ అన్నాడు, పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నాడు. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఏమంటాడు, పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, హిందుస్థాన్ ముర్దాబాద్ అంటాడు. కాబట్టి ప్రకృతి నియమాలు ఇంత సంక్లిష్టంగా ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే జీవితము గురించి మనిషి వివిధ భావనలను అనుసరించి విద్యుక్త ధర్మములు పలు విధాలుగా ఉన్నాయి. చూడండి, అంటే జీవితం పట్ల వాడికి అవగాహన ఎలా ఉంది అనే దాన్ని బట్టి విధియుక్త ధర్మాలు అనేక రకాలుగా ఉన్నాయట.
భౌతిక దేహానికి పరముగా దేనిని చూడలేనటువంటి లౌకికుడికి ఇంద్రియములకు పరమైనది వేరొకటి లేదు. చూడండి, దాదాపుగా అత్యధిక శాతం మంది తమను తాము శరీరమనే భావిస్తారు. శరీరానికి ఉన్నతంగా మరొకటి ఏదన్నా ఉందా అనే దాని గురించి ఆలోచన కూడా చేయరండి. అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించడానికే సమయం సరిపోదు వాళ్ళు. ఎల్లప్పుడూ కూడా ఈ ఆహార, నిద్ర, భయం, ఐదునాదుల్ని పెంపొందించుకోవడం కోసం, దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ధన సంపాదనలోనే జీవితాన్ని గడుపుతారు తప్ప ఏనాడు కూడా అసలు నేను నిజంగా ఈ శరీరాన్నేనా, లేదా వీళ్ళంతా నిజంగా నా బంధువులైనా, అసలు ఈ ప్రపంచం ఏమిటి, ఎందుకోసం సృష్టి అనేది జరిగింది అని ఏనాడు కూడా వాళ్ళు ఆలోచించరన్నమాట. అంటే ఈ దేహానికి పరముగా అసలు మరి ఏదైనా ఉందా అనేది వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. చూడండి, కనుక అలాంటి వాడి విద్యుక్త ధర్మములు తన స్వార్థము మరియు తన వారికి సంబంధించిన స్వార్థం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అలాంటి వాడు ఏం చేస్తాడు, వాడి కోసం వాడు చేసుకుంటూ ఉంటాడు పని, అలాగే నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం పని చేస్తూ ఉంటాడు. వాడి స్వార్థం ఎంతవరకు ఉందంటే దేహం వరకే పరిమితమై ఉంటుంది. కానీ జంతువుల్లో కూడా అదే పరిస్థితి మనం చూడవచ్చు అన్నమాట. అంటే ఎవరైతే నేను ఈ శరీరాన్ని అనుకుంటాడు, చూడండి, భాగవతంలో చాలా చక్కటి శ్లోకం ఉందన్నమాట. ఏమిటది చెప్పండి? యస్యాస్తి కాదు, ఏమిటది? కుణపేత్రి ధాతుకి స్వధిః కలత్రాదిషు భౌమయుజ్యతి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయ్యవ గోగర. యస్యాత్మబుద్ధి కుణపేత్రి ధాతుకి. చూడండి, అంటే ఈ త్రిధాతువులు అంటే కపపిత్తవాతములతో తయారైనటువంటి ఈ శరీరమే నేను అని భావించేవాడు ఎవరైతే ఉన్నాడు, వాడు ఒకవేళ మనిషి జన్మలో ఉన్నా వాడు జంతువుతో సమానం అని చెప్పన్నారు. ఎందుకంటే జంతువుకి ఎలాగో తెలియదు, నేను శరీరం కాదనే జ్ఞానం తెలియదు. మరి మనిషిగా ఉండి ఎవరైనా సరే నేను ఈ శరీరాన్ని అనే భావనలో ఉండి పని చేస్తున్నాడంటే వాడు రెండు కాళ్ళ జంతువు అని చెప్తున్నాయి శాస్త్రాలు. వాడేమీ ఉన్నతమైనటువంటి వాడు కాదు అని చెప్పుకుంటున్నారు. ఇక తన వారికి సంబంధించిన స్వార్థం అనేది మానవ సంఘములో కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది కుటుంబం, సంఘం, దేశం, ప్రపంచాలకు సంబంధించినది ఉండి దేహ సౌఖ్యపు దృష్టిని కలిగి ఉంటుంది. చూడండి, ఇంకా తన వారికి సంబంధించిన స్వార్థం చూడండి. జంతువుల్లో తన వారికి సంబంధించిన స్వార్థం ఉంటుందా? జంతువుల్లో ఉంటుందా ఉండదా? ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. ఉదాహరణకి ఒక కోడిపెట్ట మీరు చూడండి. కోడిపెట్ట ఏం చేస్తుంది, తన పిల్లల్ని వేసుకుని మొత్తం అంతటా కూడా తిప్పి వాటికి మేత మేయిస్తూ ఉంటుందన్నమాట. మొత్తం పిల్లలన్నిటికీ ఆహారం అందేలా వాటిని సంరక్షించుకుంటూ ఉంటుంది. అందరికీ తగినంత ఆహారం వచ్చేలా చూసుకుంటూ ఉంటుంది కోడిపెట్ట. ఎప్పుడైనా మీరు చూడండి, మనకు శాస్త్రాలు కూడా చెప్పారు కోడిపెట్ట నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. చాణక్య పండితుడు చెప్తాడు. చాణక్యుడు ఏమంటాడంటే కోడిపెట్ట నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే తన సంతానం అందరికీ కూడా సమానంగా పంచిపెట్టడం అనేది కోడిపెట్ట నుంచి నేర్చుకోవాలి. అంటే మనం పెద్దగా గమనించం మనం, కానీ శాస్త్రాల్లో అది నమోదు చేశారు ఆ విషయాన్ని. అన్ని పిల్లలకి సమానంగా పంచుతుందండి. ఒకవేళ ఎవరన్నా పిల్లల్ని పట్టుకుందామని వస్తే కోడి పొడవడానికి ప్రయత్నం చేస్తుందామనే కదా, పొడవడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు కనిపిస్తాయి ఇవి. కానీ దాని యొక్క స్వార్థం మహా ఉంటే తన వరకు, తన కుటుంబం వరకే ఉంటుంది. అయితే వాటిలో జంతువుల్లో మనం చూస్తే, ఇప్పుడు చూడండి, మనుషుల్లో ఒక కుటుంబం ఉందనుకోండి, తల్లి పిల్లలు మాత్రం కాకుండా తండ్రి, ఈయన నా భర్త, లేకపోతే పిల్లలకి ఈయన నా తండ్రి అనేటువంటి భావన ఉంటుందా లేదా? మనుషుల్లో ఉంటుంది. కానీ జంతువుల్లో అది ఉండదు. జంతువుల్లో కేవలం తల్లికి సంతానానికి మధ్య ఆప్యాయత ఉంటుంది, కానీ తండ్రి అనేది భావన ఉండదు అనమాట జంతువుల్లో మీద. కోడి తన పిల్లల్ని వెనకేసుకుని తిరుగుతుంది, కానీ అక్కడ మీరు ఎక్కడైనా పుంజు కూడా ఉండడం చూసారా? ఎప్పుడన్నా కోడి పెట్ట పుంజు రెండూ కలిసి పిల్లల్ని సంరక్షించడం చూసారా? ఉండదు. జంతువుల్లో ఎక్కడైనా సరే మీరు చూడండి, చివరికి ఆవులు మీరు చూస్తే అర్థమవుతుంది కదా, ఆవు ఎద్దు కలిసి సంతానం కలుగుతుంది, కానీ కలిగిన తర్వాత ఎద్దుకి సంబంధం లేదనమాట. ఎద్దు ఏమి ఇది నా సంతానం అనే ఆప్యాయత కలిగి ఉండదు. కుక్క కూడా అంతే. కాబట్టి కేవలం తల్లికి తన సంతానం పట్ల ఆప్యాయత తప్ప తండ్రి కుటుంబ భావన అనేది లేదు జంతు సమాజంలో. కానీ మానవ సమాజంలో అది ఉంది.
అయితే క్రమక్రమంగా మానవ సమాజంలో కూడా అది పోతుంది, అది వేరే విషయం, కలియుగ ప్రభావం వల్ల ఆధునిక రోజుల్లో మనం చూస్తే. అందుకే పాశ్చాత్య దేశాల్లో ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే అనేది జరుపుకుంటారు. మీరు ఒకసారి వెళ్ళి రీసెర్చ్ చేశారనుకోండి, అసలు ఎలా వచ్చాయి మదర్స్ డే, ఫాదర్స్ డే అంటే, పాశ్చాత్య దేశాల్లో వివాహం చేసుకున్న వారిలో 100 వివాహాలు జరిగితే కేవలం 20 మందో 30 మందో కలిసి ఉంటారు, మిగతా వాళ్ళందరూ విడిపోతారు. విడిపోయి వాళ్ళు వేరే వేరే భర్తల్ని, వేరే వేరే భార్యల్ని వాళ్ళు కలుసుకొని జీవిస్తూ ఉంటారనమాట. అలా ఎంతమందిని మారుస్తారనేది మనకు తెలియదు. అయితే ఆ సమాజంలో మదర్స్ డే అనేది ఎప్పుడు జరుగుతాయంటే అంటే ఎవరికైతే తండ్రి మాత్రమే తెలుసో తల్లి తెలియదో, అంటే తల్లి తెలుసు, తండ్రి చెప్తాడు ఎవరు నా తల్లి అంటే పలానా తల్లి, కానీ ఆ తల్లి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఇంకొక ఎవరిని పెళ్లి చేసుకుంది, అది సామాన్యమైనటువంటి విషయం. కాబట్టి సంవత్సరానికి ఒక రోజున ఆ విధంగా ఎవరైతే తండ్రితో మాత్రమే కలిసి ఉండే పిల్లలు తమ తల్లి ఎవరు ఉంటారో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కలుసుకుని వారికి ఏదో కొంచెం శుభాకాంక్షలు చెప్పి వస్తారనమాట. దాన్ని అక్కడ మదర్స్ డేగా జరుపుకుంటారు. అలాగే ఫాదర్స్ డే అంటే ఏమిటంటే ఎవరైతే తల్లితో ఉన్న సంతానం, తండ్రి విడిపోయాడు, ఆ తండ్రి వెళ్ళి ఎవరినో వివాహం చేసుకుని ఉంటాడు. కానీ ఫాదర్స్ డే అంటే ఏం చేస్తారు, ఈ విధంగా ఎవరైతే తల్లితో ఉన్నటువంటి పిల్లలు సంవత్సరానికి ఒకసారి తండ్రి ఎవరో తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం తండ్రి దగ్గరికి వెళ్తే అతనికి గిఫ్ట్ ఇవ్వడం ఏదో చేస్తారు, దాన్ని ఫాదర్స్ డే అంటారు. మరి ఈ దిక్కుమాలిన విధానం మనకెందుకు భారతదేశంలో చెప్పండి? భారతదేశంలో అంత దరిద్రం ఉందా? మనకి లేదు కదా, ఇంకా అంత నీచానికి అయితే దిగజారలేదు. కానీ మన వాళ్ళు గుడ్డిగా అక్కడ ఏం చేస్తే అది మనం కూడా చేయాలి. అసలు వాడెందుకు మదర్స్ డే చేసుకుంటున్నాడు, ఫాదర్స్ డే చేసుకుంటున్నాడు అని ఆలోచన చేసేది లేదనమాట. అదిగో వాళ్ళు చేసుకుంటున్నారు, మనం కూడా చేయాలి, అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వార్థం అనేది ఎవరికైతే ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి కేవలం నేను నా కుటుంబం అంతవరకే వాళ్ళ స్వార్థం ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే ఇటువంటి భౌతిక భావనాపరుల కన్నాను ఉన్నతులైన వారు మనోపరిధులలో విహరించు మనోకల్పనాపరులు అని చెప్పుకుంటారు. అంటే స్వార్థం అనేది మనం చూసాం కదా ఇందాక, మానవ సమాజంలో చూస్తే నేను నా కుటుంబం. ఇంకా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే నా కుటుంబం మాత్రమే కాదు నా బంధువులు కూడా. కొంతమంది కేవలం నా బంధువులు కాదు నా ఊరు అని ఆలోచిస్తారు, మరికొంతమంది నా కులం అని ఆలోచిస్తారు, ఇంకా కొంతమంది నా మతం అని ఆలోచిస్తారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన దేశంలో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏమిటంటే ఈ హిందువుల్లో సంఘటితమైనటువంటి భావన లేదు, దీన్ని ఏదో రకంగా పెంపొందించాలని. ఎందుకంటే క్రైస్తవుల్లో సంఘటిత భావన ఉంది, మహమ్మదీయుల్లో సంఘటిత భావన ఉంది, ఎవరికైనా ఏదైనా జరిగితే వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. కానీ హిందువులు అది లేదు, కాబట్టి మనం దాన్ని పెంపొందించాలని చెప్పి ఇప్పుడు అనేక చోట్లంతా కూడా హిందూ సమ్మేళనాలు అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఈ సంఘటిత భావం అనేది పెంపొందించాలి. కానీ ఎంత కష్టపడినా హిందువులు అనే వాళ్ళకి ఆ సంఘటిత భావన అనేది రాదనమాట. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత భౌతికవాదులు ఎవరైతే ఈ హిందువులనే చెప్పుకోవాలి. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఏమైనప్పటికీ. కానీ ఎవరైతే ఈ విధంగా కేవలం నేను నా కుటుంబమే కాదు నా కులం అని వాదించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం చూస్తుంటాం, కార్తీక మాసం వచ్చినప్పుడు ఏ కులాల వాళ్ళు ఆ కులాల వాళ్ళు ఏం చేసుకుంటారు, కొన్ని వన సమారాధనలు చేసుకుంటారు. ఆ చేసుకునే వాళ్ళ కులంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో బాగా సంపాదించిన వాళ్ళు, లేదా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, సినిమా యాక్టర్లు, రకరకాల రంగాల్లో రాణించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేస్తూ ఉంటారు. అది ఒక రకమైన స్వార్థం. దాన్ని దాటి ఉండేది ఏమిటి అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన హిందూ సమ్మేళనం ఇలాంటివి. హిందువులందరూ కూడా సంఘటితం కావాలి, కాబట్టి హిందూ సమాజంలో బాగా గొప్పగా ముందుకు వెళ్ళిన వాళ్ళందరినీ సన్మానించడం. ఇంకా పైకి వెళితే దేశభావన వస్తుందన్నమాట. భారతీయులందరూ మనంతా ఒక దేశం చూడండి. ఇలా స్వార్థం అనేది విస్తరిస్తూ ఉంటుంది. ఇంకా పైకి వెళితే ఏమవుతుందట అంటే మానసిక స్థాయిలో ఉంటుందట. ఇక్కడ అదే చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారట, మనోపరుదులలో విహరించు మనోకల్పనాపరులు, కవిత్వం రాయడం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటారట కొంతమంది. అంటే వీళ్ళంతా కూడా ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, రకరకాల భావనలు, కవిత్వాలు లేదా కథలు, నవలలు రాయడం, ఇవన్నీ ఇదంతా ఇంకేమిటంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక స్వార్థపూరిత తత్వాన్ని ప్రచారం చేయడం అనేవి వారి యొక్క ధర్మములు. చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక తత్వాన్ని ప్రచారం చేస్తారు, ఏదో రకమైనటువంటి ఫిలాసఫీని. మనం చూస్తుంటాం ఏదైతే హిందూ సంఘం అని చెప్పబడుతుందో అందులో అనేకమైనటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు, రకరకాల తత్వాలు, రకరకాల బోధనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ
వాస్తవానికి ఈ మనోదేహములకు పరమైనది ఏమిటంటే నిద్రాణమై ఉండేటువంటి ఆత్మ. వీళ్ళందరికంటే కూడా ఉన్నతమైన వాళ్ళు ఎవరు? శరీర స్థాయిలో సంఘస్థాపన చేసేవారు, మానసిక స్థాయిలో సంఘస్థాపన చేసేవారు. ఈ రెండింటికి కూడా అతీతమైనది ఏమిటి? ఆత్మ. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇంద్రియాణి పరన్యాహు ఇంద్రియేభ్యో పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పారు. జడ పదార్థం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, కానీ బుద్ధి కంటే కూడా ఉన్నతమైనది ఏమిటి? ఆత్మ. కాబట్టి ఆత్మ అన్నిటికంటే ఉన్నతమైనది. మరి అలాంటి ఆత్మ దేహం నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పటి వరకు మనం ఏదైతే ఇది నాది ఇది నాది అనుకున్నామో అవన్నీ కూడా ఏమవుతాయి? శూన్యమైపోతాయి. ఒక్కసారి శరీరం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరమే మనది కాదు, ఇంకా శరీరానికి సంబంధించిన వాళ్ళు ఎలా మన వాళ్ళు అవుతారు చెప్పండి? వెంటనే శూన్యమైపోతాయి. చూడండి. కానీ దురదృష్టవశాత్తు జనులు ఈ ఆత్మ యొక్క అవసరాలకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోరు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. కానీ శాశ్వతమైనటువంటి ఆత్మ గురించి ఎవరు పట్టించుకోరు. అందరూ కూడా చదివేది, సంపాదించేది, ఇవన్నీ చేసేది దేనికోసం అంటే తమ శరీరానికి, తన మనసుకి ఆనందాన్ని ఇచ్చేవే. కానీ మనం ఆ శరీరము కాదు, మనసు కాదు, రెండింటికి అతీతమైనటువంటివి. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకే మన యొక్క శరీరము, మనసు. శరీరం నుంచి బయటకు వచ్చాక శరీరంతో మనసుతో మనకు సంబంధం లేదు. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకే శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళంతా మన వాళ్ళని అనుకుంటాం. అది మన బంధువులు కావచ్చు, మన గ్రామం వాళ్ళు, మన భాష వాళ్ళు, మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళు, మన దేశం వాళ్ళు, ఇవన్నీ. వీళ్ళెవ్వరూ కూడా మన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మనతో పాటుగా వాళ్ళు కూడా విడిచిపెట్టి వచ్చేస్తారా శరీరాలు? ఎవ్వరూ రారు. వస్తారా ఎవరన్నా? లేదు. పూర్వం అలా ఉండేది. ఎప్పుడు పూర్వయుగాల్లో సతీ సహగమనం ఉండేది. చూడండి, భర్త చనిపోతే భార్య కూడా ఆ యొక్క విరహాన్ని తట్టుకోలేక, ఆ యొక్క తాపాన్ని తట్టుకోలేక ఆమె కూడా భర్తతో పాటు వెళ్ళిపోవాలని చెప్పి సహగమనం చేసేవారు. ఈ రోజుల్లో ఎవరు రారు. మన శరీరం వదిలేస్తే మనమే ఒంటరిగా వెళ్ళాలి. కానీ మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరది? పరమాత్మ. చూడండి, భగవంతుడు పరమాత్మ రూపంలో మన అందరితో పాటు ఎల్లవేళలా మనతో పాటు ఉంటాడు అన్నమాట. అందుకే సుహృదం సర్వభూతానాం అని చెప్పన్నారు. అంటే సకల జీవులకు ఆయనే సుహృత్, అంటే నిజమైనటువంటి శ్రేయోభిలాషి భగవంతుడు. మన కర్మానుసారం మనం ఎలాంటి శరీరాన్ని స్వీకరించినా ఆయన కూడా మనతో పాటు ఆ శరీరంలో ఉంటాడు. మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరంటే ఆ పరమాత్మ. చూడండి, కానీ దురదృష్టవశాత్తు ఎవరు కూడా పరమాత్మ గురించి తెలుసుకోరు, అలాగే ఈ ఆత్మ గురించి కూడా తెలుసుకోరు. చూడండి, మరి ఆత్మకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఏమాత్రం లేని కారణం చేత ఏ విధంగా అది మనసుకి, దేహానికి అతీతమైనదనే విషయాన్ని తెలియకపోవడం వలన విద్యుక్త ధర్మ పాలన ఏదైతే ఉందో మూర్ఖమానువులకు సంతృప్తినివ్వడం లేదు అని చెప్పుకుంటున్నారు. అంటే నేను శరీరాన్ని అనుకుని, లేదా నేను మనసును అనుకుని ఎలాంటి కార్యాలు చేసినా అంతిమంగా ప్రతి వ్యక్తి కూడా విసుగు చెందాల్సిందేనట. కారణం ఏమిటి? ఇక్కడ ఏమంటున్నారు అర్థమైంది కదా? శరీర చేతనంలో, మానసిక చేతనంలో ఎలాంటి కార్యాలు చేసినా సరే అంతిమంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిందే, విసుగు చెందాల్సిందే, జీవితంలో అసంతృప్తికి గురి కావాల్సిందే. కారణం ఏమిటంటే మనం శరీరము కాదు, మనసు కాదు. కాబట్టి చివరికి అందరూ కూడా అసంతృప్తితోనే ఉంటున్నారు. మరి ఈ శ్లోకంలో ఆత్మసంతృప్తికి సంబంధించిన విషయం చర్చించబడింది. చూడండి, ప్రతి ఒక్కరూ దేనిని సంతృప్తిపరచడంలో బిజీ అయిపోయారు. అందరూ తలమునకలైపోయి ఉన్నారు, శరీరాన్ని లేదా మనసుని ఆనందింపజేయడం. కానీ అసలైంది ఏమిటో తెలుసుకొని దాని ఆనందం కోసం పనిచేసేవాళ్ళు చాలా 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 దుర్లభం అన్నమాట. మరి ఆత్మని ఎలా సంతృప్తిపరచాలో అదే ఈ శ్లోకంలో చెప్పారు. ఎలా సంతృప్తిపరచాలి? ఆత్మ స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి, అంటే రెండింటికి కూడా పరమైనటువంటిది అనమాట. కంటికి కనిపించేది మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. కానీ మీరు చూసేది నా యొక్క శరీరాన్ని, నేను కూడా మీ యొక్క శరీరాన్ని చూస్తున్నాను. అసలు మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఎలా ఉంటానో మీకు తెలియదు. వాస్తవానికి మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. అద్దంలో కూడా పోనీ చూసుకుందామంటే కనిపించేది ఏమిటి? శరీరమే కనిపిస్తుంది. ఇది స్థూల శరీరం.
మరి లోపల ఇంకొక శరీరం ఉంది. ఏ విధంగా మనకి బయట మనం ధరించిన దుస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ దుస్తులకి లోపల లోదుస్తులు ఉన్నాయి. ఉన్నాయి లేదా? ఇన్నర్ వేర్ ఉంది లోపల. అది బయటకి కనిపించదు. అలాగే ఈ స్థూల దేహమే బయటకు కనిపిస్తుంది. సూక్ష్మ దేహం అంటే దేనితో తయారైంది? మనసు, బుద్ధి, అహంకారం. అందరికీ మనసు ఉందని తెలుసా లేదా? మనసు ఉందని అందరికీ తెలుసు. బుద్ధి కూడా ఉందని తెలుసు కదా అందరికీ. అందరికీ ఉందని. అహంకారం ఉందా లేదా మనకి? ఉంది. నేను అనేటువంటి భావన ఉంది. ఈ మూడింటితో తయారైన దాన్ని ఏమంటారంటే సూక్ష్మ శరీరము అని చెప్పుకుంటారు. కాబట్టి ఆత్మ అనేది ఈ రెండింటికి కూడా పరమైనటువంటిది. ఇది తెలుసుకోవాలి. వాస్తవానికి ఆ రెండింటికి కూడా చైతన్యం ఇచ్చేది ఆత్మే. చూడండి, మన శరీరం పనిచేస్తుందంటే, మన ఆత్మ పనిచేస్తుందంటే, రెండింటికి కూడా చైతన్యం ఇచ్చేది ఎవరు? ఆత్మ ఇస్తుంది. చూడండి, ఆత్మ అనేది ఉండడం వల్లే మన స్థూల శరీరం కదులుతుంది, మన సూక్ష్మ శరీరం అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతుందో, ఈ మనసు అంటే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం రెండు కూడా ఏమైపోతాయి? అచేతనం అయిపోతాయి అన్నమాట. చూడండి, వాస్తవానికి ఆ రెండింటికి చైతన్యం ఆత్మ ఇస్తుంది. అలాంటి ఆత్మ యొక్క అవసరాలను చూడకుండా మనసు, దేహాలకు సంబంధించిన విషయాలనే మనిషి చూస్తూ ఉంటే ఎప్పుడు ఆనందాన్ని పొందలేడు. అందుకే మీరు చూడండి, విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, విపరీతమైనటువంటి పాండిత్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఆనందాన్ని రుచి చూడలేకపోతున్నారు. ఎందుకంటే అసలైంది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర. ఇది ఎలాంటిదంటే మనకి మరొక చక్కటి ఉదాహరణ ఇస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఒక పంజరంలో పక్షి ఉందనుకోండి, ఆ పక్షికి మనం ఏం చేస్తున్నామంటే ఆ పంజరానికి రోజు చక్కగా తుడుస్తున్నాం. రోజు పంజరాన్ని బాగా తుడుస్తున్నాం. అలాగే ఈ పక్షిని చక్కగా ఒక ఏసీ రూమ్లో పెట్టాం తీసుకెళ్ళి. కానీ లోపల ఉన్న పక్షికి మేత పెట్టడంలా అది ఆనందంగా ఉంటుందా? అది ఉండదు. ఎందుకంటే పంజరం పక్షి కాదు. పంజరం అనేది అది బయట ఉన్నటువంటి ఒక ఆచ్ఛాదన. అదేవిధంగా శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ. చాలామంది అనేక రకాల సౌఖ్యాలు ఈ రోజుల్లో, అంటే కాలు కందిపోకుండా అంటారు కదా. చూడండి, అసలు ఎప్పుడు కూడా వాళ్ళ పాదాలు కూడా చూస్తే మంచి గులాబీ రంగులో ఉంటాయి అనమాట. అంటే అసలు వాళ్ళు ఎప్పుడు కాలు నేల మీద పెట్టరు అనమాట. చూడండి, కాలు కందిపోకుండా పెంచేవాడిని అంటారు చాలాసార్లు. చాలా సున్నితంగా, అంటే ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా అన్ని వసతులు కూడా ఇస్తారు. కానీ వాళ్ళు అంతిమంగా ఆనందంగా ఉండలేరు వాళ్ళు. లేదా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు కూడా ఆనందంగా లేరు. అంతిమంగా ఏదో ఒక లోటు. చూడండి, అందుకే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి అధినేతలైనటువంటి వాళ్ళు మనం చూస్తే, స్టీవ్ జాబ్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది యాపిల్ ఫోన్ ఉంది మీ దగ్గర చెప్పండి? యాపిల్ ఐఫోన్ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? యాపిల్ కంపెనీ తెలుసు కదా అందరికి. పోలేండి, వాళ్ళు ఎవరిని మేము తిట్టడం లేదో, ఊరికే అడుగుతున్నాను అంతే. యాపిల్ కంపెనీ ల్యాప్టాప్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అంత ప్రఖ్యాతిగాంచినటువంటి యాపిల్ కంపెనీ, దానికి అధినేత ఎవరంటే స్టీవ్ జాబ్స్. అతను మరణించేటప్పుడు ఒక లేఖ రాసిపోయాడు అనమాట. ఏమన్నాడంటే, నేను నా జీవితాన్ని వృధా చేసుకున్నాను, అసలైన దాన్ని నేను తెలుసుకోలేకపోయానని చెప్పి, కాబట్టి నేను అసంతృప్తితో మరణిస్తున్నానని చెప్పి అన్నాడు. మరికొంతమంది కోటీశ్వరులు పాశ్చాత్య దేశాల్లో సంపాదించినటువంటి ఆస్తినంతటిని ఏం చేయాలో తెలియక కుక్కలకి, గాడిదలకి రాసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, అంత తీవ్రంగా చూడండి, చాలామంది ఏమీ లేనటువంటి స్థితి నుంచి బాగా కోట్లకు పడగలుగుతారనమాట. ఏమీ లేని స్థితిలో వ్యాపారం చేసేటప్పుడు ప్రతి నయా పైసా లెక్కేసుకుంటూ వ్యాపారం చేసేటప్పుడు అంటే ఈ స్వార్థ బుద్ధితో రూపాయి కూడా ఎవరికి తగ్గించకుండా పిసినారితనంతో అలా వాళ్ళు గొప్ప కోటీశ్వరులు అయిన తర్వాత సడన్గా ఉన్నట్టుండి వాళ్ళలో దాతృత్వ భావన వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తారు, ఉన్నదంతా మళ్ళీ సత్రాలు కట్టడానికి, లేకపోతే రకరకాల బస్ షెల్టర్లు కట్టడానికి, లేకపోతే రకరకాల కార్యక్రమాలకు ఇచ్చేస్తూ ఉంటారు. అరే వీడికేమైంది, ఉన్నటువంటి ఇంత దాతృత్వ భావన ఎలా వచ్చిందంటే వాడికి సంతృప్తి ఉండదు అనమాట. అంత సంపాదించి కూడా వాడికి అర్థమైపోతుంది, నేను సంపాదించినంత నేను తినలేను, వాడికి అందులో ఆనందం లేదు, కాబట్టి దాన్ని దానం ఇవ్వాలనుకుంటాడు. దేహము మరియు మనస్సులు ఆత్మకు ఆచ్ఛాదనలు మాత్రమే. చూడండి, ఏ విధంగా అయితే ఈ వస్త్రం,
ఈ కంటికి కనిపించే పై వస్త్రం, అలాగే కంటికి కనిపించని లో వస్త్రం రెండూ కూడా శరీరానికి ఆచ్ఛాదనలు మాత్రమే. అలాగే ఈ శరీరం ఆత్మకి ఆచ్ఛాదన మాత్రమే. కాబట్టి ఆత్మ యొక్క అవసరాలను తప్పక పూర్ణం చేయాలి మనం. చూడండి, ఇది కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మ యొక్క అవసరాలను కేవలం మానవ జన్మలో మాత్రమే మనం తీర్చుకోగలం. జంతు జన్మల్లో ఆత్మ యొక్క అవసరాన్ని తీర్చలేము. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది కుక్కలను లేకపోతే మనం పిల్లుల్ని ఇక్కడ కూర్చోబెట్టగలం అసలు? ముందు మొట్టమొదట చెప్పండి. వాటికి మనం ప్రచారం చేయలేము, అవి అర్థం చేసుకోలేము. కానీ మనిషి మాత్రమే నేను శరీరం కాదు ఆత్మని అర్థం చేసుకుని ఆత్మ యొక్క అవసరాలను తీర్చుకోగలిగిన వాడు కేవలం మనిషి మాత్రమే. మరి అందుకే విలువైన మానవ జన్మ పొంది ఆత్మని అని తెలుసుకోకుండా ఆత్మ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా కేవలం శరీర అవసరాలు తీర్చుకోవడంలోనే మునిగిపోయిన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు డీలక్స్ ఎడిషన్ ఆఫ్ యానిమల్ అని చెప్పన్నారు శాస్త్రాలు. అంటే సంక్లిష్ట పశువు, అంటే సొగసైన పశువు అని చెప్పన్నారు. మనకి బస్సుల్లో మనకి రకరకాల బస్సులు ఉన్నాయి. ఎర్ర బస్సులు, ఇప్పుడు బస్సులు ఎర్రగా లేవు కదా, ఒకప్పుడు ఎర్ర బస్సు అనేవారు. ఇప్పుడంతా కూడా ఆకుపచ్చ రంగుల బస్సు, ఏదో ఒక బస్సు అనుకోండి. ఆ బస్సుల్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి స్టాండర్డ్స్. ఒకటి ఆర్డినరీ బస్సు, ప్యాసింజర్ బస్సు, ఒకటి ఎక్స్ప్రెస్, ఒకటి డీలక్స్, ఒకటి సూపర్ డీలక్స్, చివరికి ఏదో గరుడ ఇంద్ర ఏదో ఉంటుంది, ఐరావతం ఏదో ఉంటుంది మొత్తం. అలాగే ఒకవేళ మనిషిగా పుట్టి నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకోకుండా ఆత్మ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా కేవలం ఈ దేహము మనసు యొక్క అవసరాలను తీర్చుకోవడంలో మాత్రమే మునిగి ఉన్నవాడు వాడిని సొగసైన పశువు అని చెప్పన్నారు అనమాట. సొగసైన పశువు అట. చూడండి, కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పరిమితమైన భౌతిక బంధము నుండి ముక్తిని పొంది పూర్ణ స్వాతంత్ర్యం అనే తన కోరికను పూర్ణం చేసుకోవడమే ఆత్మ యొక్క అవసరమై ఉన్నది. వాస్తవానికి మనిషికి స్వతంత్రంగా ఉండాలని ఉంటుంది అనమాట. అవునా కదా? జీవి అంటేనే, ఆత్మ అంటేనే అది ఎప్పుడు పూర్ణ స్వాతంత్రాన్ని కోరుకుంటుంది. చివరికి మీరు ఒక ఆవునైనా చూడండి, దాన్ని కట్టేసి ఉంచితే కోపం అనమాట ఆవుకి. ఆవుని కట్టేసాను ఉంచారనుకోండి, నచ్చదు. దాన్ని వదిలేసామనుకోండి మొత్తం అంతా జరుగుతుంది, ఊరంతా జరుగుతుంది. అలాగే మనిషి కూడా ఇంకా పూర్ణ స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడు. అందుకే కదా ఇప్పుడు ఇవన్నీ రకరకాలు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా దేనికోసం చెప్పండి? ఇవన్నీ దేనికోసం? టెక్నాలజీ అని దేనికోసం అంటే స్వతంత్రం పొందడం కోసం మనిషి. అర్థమైంది కదా? పూర్వం ఏదన్నా ఎవరికైనా అవసరం ఉందనుకోండి, దారిని పోయేవాడు దారి తెలియకపోతే దారిలో 10 సార్లు ఆగి అడిగేవారు, ఏమంటే ఆ ఊరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమిటి అని అడిగేవారు. ఇప్పుడు అడిగే పని ఏం లేదు, గూగుల్లో మనం లొకేషన్ పెట్టుకుంటే అదే వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది. పూర్వం ఏదైనా సమాచారం ఎవరిని అడగాలనుకోండి, పెద్దవాళ్ళని వాళ్ళని అడిగేవారు. ఇప్పుడు అదేం అడగాల్సిన అవసరం లేదు, గూగుల్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి, అందులోకి వెళ్ళి ఈ పని ఎలా చేయాలంటే ఎవరిని అడగక్కర్లా, పూర్తి స్వాతంత్ర్యం. అంతే కదా? ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా స్కూళ్ళు కాలేజీలు అవసరం కూడా లేదు ఇంకా. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలో చెప్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేస్తుంది. మొదటి రోజు ఈ పాఠం చదువు, రెండో రోజు ఈ పాఠం చదువు, మధ్య మధ్యలో మీకు బోర్ కొడితే మ్యూజిక్ కూడా వినిపిస్తుంది కావాలంటే. చూడండి, తెలిసిందే ఇప్పుడు అందరికీ. సో ఇవన్నీ పూర్వం ఏవైతే సామాజికమైనటువంటి హోదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమక్రమంగా ఇవన్నీ పలసపడిపోతున్నాయి అనమాట. ఎందుకంటే అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు చైనా వాడు కొత్తగా కార్లు వచ్చాయి. ఏమిటంటే ఆ కారు మీరు ట్రాఫిక్లో ఇరికిపోయారు అనుకోండి, మీరు కావాలంటే ఎగిరిపోయి వెళ్ళి ఇంకో చోట వెళ్ళొచ్చు. చూడండి, ఇలాంటివి కూడా వచ్చేస్తున్నాయి. స్వాతంత్ర్యం, ఎవరి రోడ్లు వాళ్ళకు ఉండాలి, అంతే కదా? ఇప్పుడు హైవేలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఏమిటి, రైల్వే గేట్ పడుతుంది. రైల్వే గేట్ పడితే ఆ ట్రైన్లో ఉన్న 1000 మంది కోసం మీరు 2000 మంది ఆగాలి ఆ గేట్ దగ్గర. మేము ఆగాం, అందుకే ఫ్లైఓవర్. అంతే కదా? ఫ్లైఓవర్ వచ్చేసింది. ఎదురుకుంటా వెళ్ళే వాళ్ళకి వాడెవడు అడ్డు రావడం ఏంటి? లేదు, మాకు స్వాతంత్ర్యం కాదు. సరే, డివైడర్ పెట్టేశారు అందులో. నువ్వు ఇలా ఇల్లు, వాడు ఇలా వస్తాడు. ఇంకా పట్టణాల్లోకి వెళితే మేము బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరూ అడ్డం ఏమిటి? మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తుంటే మేము చౌక. సరే, బస్ బే చూడండి, కేవలం బస్సులు మాత్రం వెళ్తాయి అందులో. చూడండి, ఇలా అనేకమైనటువంటివి అనమాట. ఇలా మనిషి క్రమక్రమంగా దేనికోసం ఇదంతా ఆరాటం జరుగుతుందంటే పూర్ణ స్వాతంత్ర్యం కోసం. చూడండి, ఎందుకంటే అది ఆత్మ యొక్క లక్షణం అనమాట, అన్నీ తెలుసుకోవాలనుకోవడం. ఎందుకంటే ఆత్మ సచ్చిదానంద విగ్రహము, ఆత్మ శాశ్వతమైంది. అందుకే మనిషి చేసే ప్రతి ప్రయత్నం కూడా
తనకున్న దాంట్లో శాశ్వతమైన దాన్ని కొనుక్కోవాలని చూస్తాడు మనిషి. అవునంటారు కదంటారు? ఎక్కువ కావాలి మనిషికి, అంతే కదా. మనం ఎక్కడో దారిలో వెళ్తుంటే చూశాను, తిన్నంత బిర్యానీ 200 చూడండి. అర్థమైంది కదా. తిన్నంత బిర్యానీ ఎంత తింటాడో వాడు చెప్పండి, అంతే కదా. మీరు బట్టలు కూడా చెప్పండి, ఎక్కడన్నా 100 రూపాయలు కేజీ బట్టలు అంటే అక్కడికి వెళ్ళిపోతారు. లేదా మీరు ఉతకాల్సిన అవసరం లేదు, అసలు మాయదు, ఎప్పటికీ కూడా దుర్వాసన రాదు అని అన్నారనుకోండి, అలాంటి బట్టలు ఉంటే అవి కొనుక్కుంటారు. ఎందుకంటే శాశ్వతత్వం అనేది సహజం, కోరుకోవడం మనిషి యొక్క సహజ లక్షణం అనమాట. ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఏమనుకుంటాం, శాశ్వతంగా నిలిచే ఇల్లు కావాలి మనకి, బాగా స్ట్రాంగ్ సిమెంట్ ఏంటని చూస్తాం లేదా. కనీసం 500 ఏళ్ళు నిలిచిపోవాలి ఇల్లు, కానీ వీడు 3 ఏళ్ళలో చచ్చిపోతాడు. వీడు 500 ఏళ్ళు ఇల్లు కట్టుకుని ఏం ప్రయోజనం చెప్పండి, 3 ఏళ్ళలో ఎలాగో చనిపోతాం. కొన్ని చనిపోకపోయినా పూర్వం అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టారంటే అందులో తరతరాల పాటు అదే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, గ్రామాల్లో ఉన్నవాడు పట్టణానికి పడతాడు, పట్టణాల్లో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకున్నాక మళ్ళీ ఆ ఊళ్ళో పనిచేయరు, వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాల్సిందే. కాబట్టి ఇల్లు అయిపోయింది దీని పని. వాడు ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ ఫ్లాట్ కొనుక్కుంటాడు, మళ్ళీ వాడి సంతానం అక్కడ ఉండరు, వాళ్ళు మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోవాలి. చూడండి కలియుగం పరిస్థితి చూడండి. అంటే ఆధునికమైనటువంటి విద్య ఏమిట్రా అంటే అది చదువుకున్నాక కుటుంబాలను వేరు చేస్తుంది అనమాట. ఇంకా చదువుకున్నాక నువ్వు ఆ కుటుంబంలో ఉండడానికి లేనే లేదు, పని చేయవు నువ్వు, అంతే. అలాగే మనిషికి అన్నీ తెలుసుకోవాలనేటువంటి ఇది ఉంది. ఎందుకుంది? ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణం అది, చిత్. అందుకే ఇప్పుడు మన చేతిలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా, అవసరమైంది అవసరం లేనిది అన్నీ కూడా. కాబట్టి మరి బ్రహ్మాండం యొక్క ఆచ్ఛాదనను తొలగించుకుని దివ్య కాంతిని మరియు దివ్యాత్మను దర్శించడమే ఆత్మ యొక్క కోరిక ఉన్నది. చూడండి, అందుకే కదా ఇప్పుడు ప్రయత్నాలు దేనికోసం జరుగుతున్నాయి. ఇప్పుడు వాడి పేరేమిటి, స్పేస్ టూరిజం, ఎలాన్ మస్క్. చూడండి, స్పేస్ టూరిజం అని చెప్పి మొదలు పెడుతున్నారు. అంటే సరదాగా చంద్రుడి మీదకి లేదా కుజగ్రహం మీదకి సరదాగా వెళ్ళి అక్కడ ఏదైనా హోటల్ కడితే అక్కడికి వెళ్ళి కాసేపు టిఫిన్ చేసి వద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ కోసం స్పేస్ టూరిజం అని మొదలుపెట్టారు. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. వాస్తవానికి దీనికి అంత ఏమిటంటే ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని ఎక్కడికి వెళ్ళాలి, దివ్యాత్మను దర్శించడం, అంటే భగవంతుని దర్శించడమే ఆత్మ యొక్క వాస్తవమైన కోరిక. ఆ కోరిక మరుగున పడి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటున్నాం. పైకి వెళ్ళాలనే ఆతృత అందరికీ ఉంది, కానీ ఎక్కడ దాకా వెళ్ళాలనేది తెలియదు ఎవరికి. మరి ఆత్మ కోరుకునే ఈ పూర్ణ స్వాతంత్రం ఎప్పుడు మనకి సాధ్యం అవుతుందంటే పూర్ణాత్మ అయినటువంటి భగవంతునితో జత కూడినప్పుడే సాధ్యం అవ్వగలదు. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో, నాకు పూర్ణ స్వాతంత్రం కావాలి, మనిషి ఆకాశంలో ఎగరాలనుకుంటాడు, నీళ్ళల్లో ఏదాలనుకుంటాడు, కానీ మనం కండిషన్ సోల్స్, అంటే బద్ధజీవులు, మనం పరిమితం అయిపోయి ఉన్నాం. ఒకవేళ నిజంగా పూర్ణ స్వాతంత్రం కావాలి అనుకుంటే అప్పుడు ఆ పూర్ణ పురుషుడైనటువంటి కృష్ణునితో మనం సంబంధాన్ని పెట్టుకోవాలి. అయితే మరి వాస్తవానికి భగవత్ ప్రేమ అనేది ప్రతి వారి హృదయంలోనూ నిద్రాణ స్థితిలో ఉన్నది. చూడండి, వాస్తవానికి ఆ జ్ఞానం మన హృదయాల్లో ఉంది, మన అందరికీ కూడా భగవంతుడి పట్ల ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు నిద్రాణమై ఉందన్నమాట. కానీ అలాంటి ఆధ్యాత్మిక స్థితి స్థూల సూక్ష్మ విషయాలపై వికృతమైన అనురక్తి రూపంలో దేహము మరియు మనస్సుల ద్వారా వ్యక్తమవుతుంది. ఆ భగవంతుడి పట్ల మనకున్న ప్రేమే అదేమవుతుందంటే ఈ ప్రపంచంలో శరీరం మీద, బంధువుల మీద, లేకపోతే పెంపుడు జంతువుల మీద, దేశం మీద, మతం మీద, సంఘం మీద ఏదైతే మనం ఆకర్షణని వ్యక్తం చేస్తున్నామో వాస్తవానికి అది భగవంతుడి పట్ల మనకున్నటువంటి ఆకర్షణ అనమాట. అది ఈ విధంగా వ్యక్తం అవుతుందన్నమాట. కాబట్టి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసే విద్యుక్త ధర్మాల్లో మనం నిమగ్నం కావాలి. అంటే ఏ పనులు చేస్తే మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవుతుంది, అలాంటి పనులు మనం చేయాలన్నమాట. మరి దానికి మార్గం ఏమిటి చెప్పండి? మనలో ఆ భగవంతుని పట్ల ఉన్న ఏదైతే సహజమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని జాగృతం చేసేటువంటి పనులు ఏమిటి, ఎలా జాగృతం అవుతాయంటే శ్రవణ కీర్తనముల ద్వారా. చూడండి, శ్రవణ కీర్తనములు. శ్రవణ కీర్తనం అంటే, శ్రవణం అంటే ఏమిటి? భగవంతుడి గురించి వినడం. ఇప్పుడు మీరందరూ కూడా వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, అలాగే నేను కీర్తిస్తున్నాను భగవంతుడు.
కాబట్టి భగవంతుడి గురించి మాట్లాడడం ద్వారా, భగవంతుడి గురించి వినడం ద్వారా మనలో ఏదైతే నిద్రాణంగా భగవంతుని పట్ల ఉన్నటువంటి సహజమైన ఆకర్షణ ఏదైతే ఉందో అది మేల్కుంటుంది అని చెప్పారు. మరి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన కథలను వినడం, కీర్తించడం, అందులో ఆసక్తిని కలిగించనివి ఏవైతే ఉన్నాయో పనులు, అవి కేవలం శ్రమ మాత్రమే అని చెప్పి అంటున్నారు. శ్రమ ఏవహి కేవలం అని చెప్పన్నారు. టైం వేస్ట్ అనమాట. చూడండి, అంటే ఎలాంటి పనులు చేయాలి అంటే భగవంతుని పట్ల ఆకర్షణ కలిగించే పనులే చేయాలట మానవ జన్మ వచ్చినవాడు. భగవంతుని పట్ల ఆకర్షణ కలిగించని పనులు ఏవైతున్నాయో అవి కేవలం శ్రమ మాత్రమే. శ్రమ ఏవహి కేవలం అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వేరే ఏ పద్ధతులు కూడా ఆత్మకి ముక్తిని కలిగించలేవు. అందుకే ఇలా చెప్పారు ఇక్కడ. అంటే నిజంగా మనకి నిజమైన ఆనందం కావాలి, నిజమైనటువంటి సంతోషం కావాలనుకుంటే మనం చేయాల్సింది భగవంతుడి సేవ. మరి భగవంతుడి సేవను చాలా సులభంగా చేయొచ్చు, అందరూ ప్రారంభించవచ్చు సులభంగా. ఏ విధంగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ఇందులో 16 పదాలు ఉన్నాయి. ఈ 16 పదాలు కూడా 16 అంకెలు లాంటివి అనమాట. మన ఫోన్ నెంబర్లు 10 నెంబర్లు ఉంటాయి కదా, ఇది 16 నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్ అనమాట. మరి భగవంతుడు చాలా ఆయన బిజీ పర్సన్ అనమాట. ఎందుకంటే ఆయనకి చాలామంది భక్తులు ఉన్నారు, ఆయనతో నిత్యం సంపర్కంలో ఉండేవాళ్ళు. లైన్ కలవాలంటే కొంచెం వెయిట్ చేయాలి మనం. చూడండి, కాబట్టి లైన్ కలవాలంటే ఏం చేయాలి? ఫోన్ పెట్టేస్తే లైన్ కలవదు. ఏం చేయాలి? అది ఫోన్ ఎత్తి మనం లైన్ కలుపుతూనే ఉండాలి. అదే మనం చేసే జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం ఎప్పుడైతే ఈ యొక్క నామాన్ని జపిస్తామో, అలాగే భగవంతుడి గురించి వింటామో, భగవత్ సేవ చేస్తామో, ఈ లైన్ మనం ట్రై చేస్తున్నాం. ట్రై చేసి ఏదో రోజున టక్మని లైన్ కలుస్తుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం తొందరపడకూడదు అనమాట. అరే ఇదేమిటి, నేను ట్రై చేస్తున్నాను, నాకు వెంటనే కాల్ కలవడం లేదు. ఇప్పుడు ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఈరోజు అనౌన్స్ చేశాడు అనుకోండి, ఇదిగోండి ఇది నా ఫోన్ నెంబరు, ఎవరైనా చెప్పాలంటే ఫోన్ చేయండి అని. అసలు మీకు లైన్ దొరుకుతుందా? చెప్పండి. ఊరికే 150 టికెట్లు తత్కాల కోటాలో ఉంటే మనకు 11 గంటలకు టైం అయ్యేటప్పటికి 2 నిమిషాల్లో ఖాళీ అయిపోతాయండి. కలవదు లైన్, అంతే అయిపోయింది. ఒకవేళ నిజంగా మోడీ గారు నిజంగా నెంబర్ ఇచ్చింది నా పర్సనల్ నెంబర్, మీరు ఎవరైనా మాట్లాడుకుంటే నాకు ఫోన్ చేయండి అంటే మీరు ట్రై చేయండి, మీకు అసలు కాల్ కలవదు. కలుస్తుందంటారా? లేదు. ఎందుకు కలవదు? ఎప్పుడు ఎవరొకరు చేస్తూనే ఉంటారు కదా. అంత చవకగా ఆయన నెంబర్ ఇచ్చేసాడు, ఇంకేమంటే నేరుగా ఆయనతో మాట్లాడొచ్చట. అంతే, మీరు మర్చిపోవడమే. కానీ ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజుకి మొత్తానికి కలుస్తుంది. మీ కాల్ అలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. మీరు వెయిట్ చేసి ఇంకా వేగంగా ముందుకు వెళ్తుంటారు. మొత్తానికి ఏదో ఒక రోజున తక్కువని కలుస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాస్తవానికి కైవల్యాన్ని పొందాలని ప్రయత్నించే వారి కర్మలు సైతము నిష్ప్రయోజనములు మరియు శ్రమ మాత్రములే. ఎందుకంటే వారు కూడా తమ కర్మల ద్వారా ముక్తులన్నింటికీ మూలకారణుడైన శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడంలో విఫలులవుతున్నారు. కొంతమంది మోక్షం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అది కూడా స్వార్థం అనమాట. అంటే భగవంతుడికి సేవ చేయడం కోసం కాదు వాళ్ళు భావించేది, నేను ఈ దుఃఖాల నుంచి బయటపడాలని అనుకుంటారు. మంచిదే ఒక విధంగా, కానీ అది కూడా పరిపూర్ణం కాదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ లోకంలో కానీ లేదా వేరే లోకంలో కానీ తాము పొందే భౌతిక లాభం కేవలం కాలము మరియు స్థలములకు మాత్రమే పరిమితమైనదని భౌతిక సుఖాభిలాషులు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఒక భగవంతుని యొక్క సేవ తప్ప అన్యమైనటువంటి ఏ ప్రక్రియలను మనం చేపట్టినా ఇవి కేవలం తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే ఇస్తాయి. కర్మయోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, లేదా హఠయోగం కావచ్చు, వీటన్నింటి ద్వారా వచ్చే ప్రయోజనాలు తాత్కాలికమైనవి. శాశ్వతమైన ప్రయోజనం కావాలంటే మనం భగవంతునికి సేవలో పాల్గొవాలి, భక్తియుత సేవలో పాల్గొవాలి. స్వర్గలోకాన్ని చేరిన ఆత్మకి శాశ్వత స్థానం ఉండదు. చూడండి, మీరు శాస్త్రాలు చదవండి, తెలుస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గానికి వెళ్ళినా సరే ఎప్పుడైతే మన పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ టపాల్మని మళ్ళీ మన భూమి పడిపోతాం. చూడండి, అక్కడ ఉన్నంతకాలం కూడా ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందుకే ఏ ధనం లేనివాడు వాడి కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కర్లేదు, ఊరికే గుడి చేసుకుని అలాగే ఉంటాడు. ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత పెద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు చూడండి, బాగా ధనికుల ఇళ్ళకి వెళ్ళండి, టౌన్లో మీరు చూడండి,
ధనికుల ఇళ్ళకి ప్రహరీ గోడలు ఎంత ఎత్తుంటాయి? కేవలం ప్రహరీ గోడలే ఉంటాయా? పైన ఎలక్ట్రిక్ ఫెన్స్ ఉంటుంది. అది మాత్రమేనా? పైన సీసీ కెమెరాలు ఉంటాయి. అది మాత్రమేనా? కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? అలాగే స్వర్గంలో కూడా అదే పరిస్థితి అనమాట. అక్కడ కూడా వాళ్ళు చాలా ఆందోళనతో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అదే అనంతమైనటువంటి సిరి సంపదలు అంతా కూడా. కాబట్టి ఎప్పుడు అసురుల నుంచి భయమే వాళ్ళకి. అర్థమవుతుంది కదా? అలాంటి తపించే ఆత్మ కేవలం పూర్ణముగా శాస్త్రీయ విధానంలో సంపూర్ణ భక్తిత సేవ ద్వారానే సంతృప్తి చెందగలదు. కాబట్టి అందుకే ఇక్కడ ఏమన్నారంటే స్వర్గానికి వెళ్ళినా సరే మళ్ళీ మనం ఆందోళన తప్పదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ వరకు వెళ్ళినా సరే ఆందోళన అనేది తప్పదు కదా. పేదవాడికి పెద్ద ఆందోళన ఉండదు, ఎవడో వచ్చేదో పట్టుకెళ్ళిపోతారని ఏమి ఉండదు. కానీ ధనికుడికి మాత్రం ఆందోళన. అందుకే అసలు ఆందోళన లేకుండా ఉండాలి అంటే మనం వైకుంఠం వెళ్ళాలి. కుంఠ అంటే ఆందోళన అని అర్థం. వైకుంఠ అంటే ఎక్కడైతే యాంగ్జైటీ ఉండదో, ఆందోళన లేని ప్రదేశాన్నే వైకుంఠము అని అంటారు. అది వైకుంఠము, ఇది గుంట. చూడండి, గుంట అనే పదం కుంఠ అనే దాని నుంచి వచ్చింది. చూడండి, మనం గుంటలో ఉన్నాం అనమాట. ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే ఇది చెత్త డస్ట్బిన్ లాంటిది అనమాట. అక్కడ ఉన్నాం మనం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళాలంటే అంత చవక కాదనమాట. దానికి మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించాలి. అలాగే భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలు మనం వినాలి, తెలుసుకోవాలి. అలాగే పాపకృత్యాలకి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం ఇలాంటి పాపకార్యాలకి మనం దూరంగా ఉంటే అప్పుడు మనం దాన్ని సాధించగలం. ఇది అసాధ్యం కాదనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పటివరకు చర్చించిన వాటిలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతల్పశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇప్పుడు ఆరతి కీర్తన ఉంటుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా చక్కగా నాట్యం చేస్తూ భగవంతుడి నామాన్ని కీర్తించండి.